హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ మక్కంకులు కనిపించాయి. ఈ సీజన్లో కూడా మక్కంకులు వస్తున్నాయి అనుకున్నాను. వెంటనే తీసుకొని గారెలు చేద్దామని ప్రిపేర్ అయి తీసుకొచ్చానండి. దీనికి కాంబినేషన్గా పాలపొడియం చేద్దాం అనుకున్నాను. అయితే మక్క గారెలు మా అమ్మ చాలా బాగా టేస్టీగా చేస్తుందండి. అమ్మ అయితే రోటిలో వేసి రుబ్బేది. చాలా సన్నం అయ్యే వరకు టైం తీసుకోనైనా ఇంకా పూర్తి కంప్లీట్ అయినా కూడా మరి కాస్త రుబ్బుకునేది. అయితే నేను మక్కలను ఒలుచుకొని ఒక 10 వరకు రెడ్ మిర్చి, ఉప్పు, ఒక టీ గ్లాస్ షుగరు, జీలకర్ర, ధనియా వేసుకొని కొన్ని వాటర్ చల్లుతూ మెత్తటి ముద్దలా చేసుకున్నానండి. మూకుడు పెట్టి నూనె పోసుకున్న తర్వాత అది కాగాక తడి క్లాత్ పైన ఈ ముద్దను పెట్టుకొని చేతికి పదన చేసుకుంటూ గారెలా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్డ్ చేసి మళ్ళీ చేతికి పదన పెట్టుకొని మూకుట్లో జార విడవడమే. అంతేనండి, చాలా సులభంగా జాలిలోనికి జారిపోతుంది. ఈ విధంగా అన్ని గారెలను ప్రిపేర్ చేసుకోవాలి. చాలా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. మక్క గారెలు అయితే మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుందండి. నేను అనుకున్న విధంగా అమ్మకు లాగానే వచ్చాయి. అయితే దీనికి వెనకటి పద్ధతిలో పాలపొడియం చేయడానికి మొదటగా టీ గ్లాసు బియ్యాన్ని కడుక్కొని నానబెట్టుకున్నాను. 1 లీటర్ పాలను కాచి చల్లార్చుకోవాలి. ఈ బియ్యాన్ని మెత్తటి మిశ్రమంలా చేసుకున్న తర్వాత దానికి 1 వాటర్ గ్లాసు షుగరు, పాలు, ఈ రుబ్బి పెట్టుకున్నటువంటి బియ్యపిండి మిశ్రమాన్ని కలిపి తర్వాత స్టవ్ వెలిగించుకొని కలుపుతూ ఉండాలి. అలానే వదిలేయకూడదండి, అడుగంటి పోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చిక్కదనం వస్తుంది. దీనిలోనికి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాచి, జాజికాయనైతే దంచి వేసానండి ఫ్లేవర్ కోసము. మా పాప అయితే డ్రై ఫ్రూట్స్ వద్దన్నది. అయితే మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు. చాలా టేస్టీగా ఉందండి. ఎంజాయ్ చేస్తూ తిన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.